హలో హాయ్ ఫ్రెండ్స్. కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి పూజలు చేసుకుంటున్నామని చెప్పాను కదా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మా అబ్బాయికి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలని చెప్పేసి కర్రీ చేస్తున్నాను. ఇంతకీ ఏం కర్రీ అనుకుంటున్నారా? ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చూస్తే ఏమి కూరగాయలు లేవు, ఒక టమాటాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ టమాటాను యూజ్ చేసుకొని ఏం కర్రీ చేద్దామా అని ఆలోచించగా ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1/2 kg టమాటాలు అయితే కట్ చేశాను. సగం మిక్సీ జార్లో వేసాను, సగం ప్లేట్లో ఉంచాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అలాగే మసాలా దినుసులు ఏంటనేవి కూడా చెప్తాను. ఇక్కడ కాబూలి శనగలండి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేసాక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం అయితే ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో సరిపడంత ఆయిల్ వేసేసి పోపు గింజలకు అంటే పోపు సామాను ఉంటాయి కదా, నేను ఏమి యూజ్ చేయ, జస్ట్ జీలకర్ర వేసాను. ఇక్కడ మసాలా దినుసులు అని చెప్పాను కదా, లవంగ, యాలకులు, చెక్క, కొద్దిగా స్టారు, బగారా ఆకు, వీటిని అయితే పోపులో వేసేసాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి. తర్వాతకి వచ్చేసి ఇవైతే ఫస్ట్ ఫ్రై అవ్వనివ్వండి, తర్వాతకి ఏం వేస్తాననే చెప్తాను. ఏంటి కుకింగ్ చూపించకుండా ఓన్లీ బౌలే చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ప్రతి దాంట్లో ఇదే కదండి చూపించేది. అందుకని ఈసారి నా చేతులతో వేస్తూ మరి మీకైతే వీడియో చూపిస్తున్నాను. తర్వాతకైతే ఆనియన్స్ వేసేసాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. మనకు ఎచ్చిపచ్చిగా అంటే సగం సగం ఫ్రై అయినాక కూర వండితే బాగుండదండి. అందుకే పోపు అనేది బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాతకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసాను. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కడాయిలో కర్రీ, ఇదివరదాకా నా ఫేసే కనపడింది కదా, ఇప్పుడైతే కర్రీ చూపిస్తున్నాను. ఇదైతే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. కొద్దిసేపు మూత పెట్టైనా ఫ్రై చేసుకున్నా మంచిగా ఫ్రై అయిపోతుంది. అయితే నేను ఈ కాబూలి శనగల కర్రీ అయితే ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. అంటే ఇంతకుముందు తిన్నాను, బట్ నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. నాకు తెలిసిన వాళ్ళు ఒక సిస్టర్ అయితే నాకు చెప్పాది ఇలా చేయాలి అని చెప్పేసి, నేను అందుకే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు అది ఫ్రై అయిపోయాక కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దాన్ని కలిపే లోపల అటు సైడు నాకు అన్నం అయితే పొంగుతుంది. ఇక లంచ్ టైం అంటే మీకు అర్థం చేసుకోవాలి, మార్నింగ్ పిల్లలు స్కూల్ టైంకి ఎంత హడావిడిగా ఉంటుంది చెప్పండి. నాకేంటో వీడియో తీసుకునే టైం కూడా ఉంది, ఎందుకంటే కార్తీక మాసం చేస్తున్నామని చెప్పాం కదా. ఎర్లీ మార్నింగే లేసేసరికి నాకు టైం చాలా ఉండిపోయింది. కాబట్టి వీడియో తీసుకుంటూ నెమ్మదిగా కర్రీ చేసుకుందామని చెప్పేసి వీడియో తీస్తున్నాను నేను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనకు 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను. నేను ఇక్కడ అన్నం ఒక సైడ్ అవుతుంది, ఒక సైడ్ కర్రీ చేస్తున్నాను నేను. మీకు ఫస్ట్ చెప్పాను కదా, సగం టమాటాలు మిక్సీ జార్లో వేసాను, సగం టమాటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టాను. అయితే సగం టమాటాలను మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోవాలి. నేను ఫస్టే మిక్సీ అనేది పట్టేశాను. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి. ఎందుకంటే చాలా టమాటాలు ముక్కలుగా వేస్తే సరిగా ఉడకవు, అందుకే వక్కలుగా ఉంటే పిల్లలు సరిగా తినరని చెప్పేసి మిక్సీ పట్టేశాను సగం టమాటోలు. ఎందుకంటే బాగా ప్యూరిగా అంటే జ్యూసీగా గ్రేవీగా కర్రీ వస్తుంది కదా, అందుకనే మిక్సీ చూసారు కదా చాలా సాఫ్ట్గా పట్టాను. వాటర్ అయితే అస్సలు వాడలేదు ఇందులో, ఎందుకంటే మనకు టమాటాలో ఆల్రెడీ జ్యూసీగా వాటర్ ఉంటుంది కదా, దాంతో సాఫ్ట్గా అయిపోయింది. ఈ కాబూలి శనగల కర్రీ అయితే ఎప్పుడన్నా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో తిన్నాను, బట్ ఎప్పుడైనా ప్రిపేర్ చేద్దామని మా సార్ని తీసుకురమ్మని చెప్తే ఇవాళ కుదిరిందన్నమాట. చాలా రోజుల నుంచి తీసుకురా అని చెప్తుంటే అస్సలు వీళ్ళు కుదరలేదు. ఇప్పుడు ఎందుకో బాగానే వేసుకొని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకున్నాక మనం దీంట్లోకి అయితే సాల్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేసాను, 2 సార్లు వేసాను కానీ 1 టీ స్పూన్ అవుతుంది, అది సగంగా వేసాను. ఇప్పుడు వాటిని టమాటాల్లో సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవడం వల్ల మనకు సాల్ట్ వేసాం కదా, టమాటాలు అయితే బాగా ఉడికిపోతాయి. అది కొద్దిగా సాఫ్ట్ అవ్వనివ్వాలండి ఫస్ట్ మనమైతే టమాటాలన్నీ. మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో పాలు, లంచ్, అలాగే టిఫిన్స్ రెడీ కావాలంటే ఎంత హడావిడిగా ఉంటుంది చెప్పండి. ప్రతి ఇంట్లో ఉండే హడావిడియే కదండి. కాకపోతే నాకు ఎర్లీగా లేవడం వల్ల నేను కొద్దిగా నిమ్మలంగా ఉన్నాను. స్మెల్ అయితే బాగా వస్తుందండి, ఎందుకంటే మసాలా దినుసులన్నీ ఇవి వేసాను కదా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన కాబూలి శనగలు ఉన్నాయి కదా, వాటర్ లేకుండా ఓన్లీ శనగలను మాత్రమే నేను వేస్తున్నాను. ఇక్కడ చాలా బాగా ఉడికిపోయాయి, అవైతే ఎంత లావుగా ఉన్నాయో చూసారు కదా. మామూలు శనగలకి వీటికి అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీటిది. నేను ఫస్ట్ టైం కర్రీ ప్రిపేర్ చేశాను కానీ చాలా బాగా కుదిరింది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా వాడైతే మమ్మీ సూపర్గా ఉంది అన్నాడు. తినబోతూ రుచి ఎందుకు అని అనుకుంటారు కదా, ఫస్టే చెప్తున్నాను నేను.
కాబూలీ శనగల కర్రీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఈ కర్రీ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పరోటాలోకి చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. చూసారు కదా, మనకైతే టమాటాలన్నీ కూడా స్మాష్ అయిపోయాయి. మంచి గ్రేవీ లాగా వచ్చింది. ఒకవేళ మీకు బాగా థిక్గా అనిపించేది ఉంటే కొన్ని వాటర్ వేసేసుకోండి. మనం ముందుగా శనగలు ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండి, అవి కూడా పోసేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా అవి వేసాను గ్రేవీ మంచిగా రావడం కోసం. అయితే వాడికి అయితే లంచ్ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టమండి. ఎందుకంటే ఏ కర్రీ చేద్దామన్నా అది వద్దు ఇది వద్దు అంటూ ఉంటాడు. కాబట్టి నేనే బలవంతంగా అది ఇది అని చెప్పేసి వానికి ఏదో మాయ మాటలు చెప్తూ ఆ కూర బాగుంటుంది ఈ కూర బాగుంటుంది అని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. వాడికి నచ్చేలా చేస్తూ ఉంటాను కాబట్టే లంచ్ బాక్స్ అనేది ఖతం చేసి తీసుకొని వస్తాడు ఇంటికి. పక్కకైతే రైస్ పెట్టాను, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కర్రీలోకి అయితే కొత్తిమీర అనేది కొంచెం తెంపేసుకుందామని చెప్పేసి ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చానంటే మా వాడు తీసుకొచ్చి ఇచ్చెళ్ళాడు. కొత్తిమీర నేనైతే చాలా వేస్తానండి కర్రీస్లో. మా వాళ్ళు అంటే మా రిలేటివ్స్లో మాకు తెలిసిన వాళ్ళు అంటారు, నువ్వు కొత్తిమీరతో కర్రీ చేస్తున్నావా లేకపోతే కొత్తిమీరనే కర్రీ చేస్తానావా అని చెప్పేసి అంటారు. ఎందుకంటే నేను అన్ని కర్రీస్లలో కొత్తిమీర చాలా వేస్తాను. అంటే తింటే చాలా మంచిది హెల్త్కి అని చెప్పేసి, కంటి చూపు కూడా బాగా కనబడుతుంది అని చెప్పేసి నాకు ఒకరు చెప్పారు. అందుకనే కొత్తిమీర అనేది చాలా యాడ్ చేస్తా, ప్రతి ఒక్క కర్రీలో చాలా వేస్తా. నా వీడియో చూసిన వాళ్ళు కూడా చాలామంది అంటూ ఉన్నారంట, వీడియోస్లలో కూరగాయలేమో కానీ కొత్తిమీర చాలా వేస్తుందని చెప్పేసి. చూసారు కదా, నేను కాడలతో సహా కట్ చేస్తాను. అంటే ఓన్లీ ఆకులే తీయకుండా కాడలతో సహా కట్ చేసి మంచిగా వాష్ చేసేసుకొని సన్నగా తరిగేసి కర్రీలోకి వేస్తాను. ఎందుకంటే పిల్లలు సపరేట్గా పెడితే తినలేరు కదా, కాబట్టి ఆ కర్రీస్లలో వేస్తే చిన్న చిన్నగా కోసి వేయడం వల్ల పిల్లలు అలాగే తింటారు. మా వాడు వచ్చేసి అయితే స్నాక్స్ కోసమని బాక్స్లో ఏదో స్నాక్స్ పెట్టేసుకున్నాడు. అసలు కార్తీక మాసం కాబట్టి ఇంత నిమ్మలంగా ఉండి నేను వంట చేయగలుగుతున్నా. అస్సలు మామూలు డేస్ అయ్యేటప్పటికి లేవడమే కొద్దిగా లేట్ అవుతే మాత్రం ఉంటుందండి హడావిడిగా. ఆ కిచెన్ ఉంటుంది కదా, పెంటగా ఉంటుంది, ఎక్కడ ఏం వేస్తానమో కూడా తెలియదు. అసలు ఇక హడావిడిలో నీట్నెస్ అనేది మర్చిపోతాము. నాకైతే అలా అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇప్పుడు స్పైసీగా కొంచెం మనం 2 పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. నేనైతే బాగా స్పైసీగా తినము, లైట్గా తింటాము. అలాగే ఇందులోకి ధనియాల పొడి వేస్తున్నాను. ఎందుకంటే గరం మసాలా వేయట్లేనండి, ఆల్రెడీ మనం మసాలా దినుసులు అనేది పోపులోనే వేసాం కాబట్టి సాలు సరిపోతుంది. ఇంకెక్కువగా వేసామంటే యాసిడిటీ లాగా వస్తుంది కాబట్టి చాలా తక్కువ వేసాను. సాల్ట్ కూడా అప్పుడు కొద్దిగా వేసానని ఇప్పుడు కొంచెం మళ్ళీ వేసేసుకొని కలుపుతున్నాను. వెనకాల మా వాడు నేను స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నావా అంటే అన్నాడు. తర్వాతకి వచ్చేసి నా వెనకాల దాక్కొని మరి బాక్స్లో స్నాక్స్ పెట్టుకున్నాడు. మూంగ్ దాల్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. వేరే ఇంట్లో చేసినవి అయితే అవ్వద్దు ఇవ్వద్దు అంటాడు. అలా సీలింగ్ ప్యాకెట్లతో కొనుక్కొచ్చినవి మాత్రమైతే పెట్టేసుకుని వెళ్తాడు. చూసారు కదా ఎలా చదువుకుంటున్నాడో. మమ్మీ పనిలో ఉందిగా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి నా వెనకాల దూరేసి చిన్న బాక్స్లో అయితే మూంగ్ దాల్ అయితే పెట్టేసుకున్నాడు. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా వాడికి ఒకసారి చూపిద్దామని చెప్పేసి పిలిచాను. వాడు కూడా అంటున్నాడు, స్మెల్ అయితే బాగా వస్తుంది మమ్మీ, కర్రీ ఎలా ఉంటుందంటే టేస్ట్ చేసి చెప్పు ఒకసారి ఎలా వస్తుందో అని చెప్పేసి అని అడిగితే వాడు కూడా టేస్ట్ చేశాడు. వానికైతే బాగా నచ్చింది. వావ్ మమ్మీ సూపర్ అని చెప్పేసి అంటున్నాడు. వాడికి నచ్చితే ఇంకేముందండి, ఇక కర్రీ అదుర్స్ అన్నమాట. ఇక నాకు మమ్మీ ఈ కర్రీ ఎప్పుడు ఎందుకు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నావు, చాలా బాగా వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ డైలాగ్ వేశాడు. సర్లే ఇప్పటి నుండి చేసుకుందాంలే అని చెప్పేసి నేను అన్నాను. లాస్ట్ ఫైనల్గా ఏంటంటే మనం కొత్తిమీర కడిగేసుకొని చిన్నగా తరిగేసి అయితే వేసుకుందాము. అప్పుడు తెంపి పెట్టేసి వాటర్లో వేసాను. ఏంటంటే దాంట్లో మట్టిలా ఏమన్నా ఉంటే నానినా కూడా పోతుందని చెప్పేసి వాటర్లో పెట్టాను కాసేపు. ఇప్పుడు కడిగేసుకున్నాక తర్వాతకి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంట్లో 2 పిల్లలు ఉంటే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది, కానీ ఒక్కడే కదా బాబు ఇప్పుడు ఉన్నది. పాప హాస్టల్లో ఉంది కదా, కొంచెం పని తగ్గింది. బట్ ఏంటంటే వాడు నాకు మరీ అల్లరి ఎక్కువగా చేస్తున్నాడు, ఒక్కడే ఉన్నాడని చెప్పేసి. 2 ఉండేది ఉంటే పాప కొంచెం అదొకటి ఇదొకటి సదిరి పెట్టేది, నాకు ఏదైనా హెల్ప్ చేసేది బాగానే పాప. వీడేంటంటే గారాబం ఎక్కువైపోతుంది మా వాడికి. మా వాడు సడన్గా వచ్చేసి నా కర్రీకి అయితే కొద్దిగా బ్రేక్ ఇచ్చేసాడు. చూసారు కదా, మమ్మీ మరి నాకు నేను చూడొద్దా, నేను వీడియోలో పడొద్దా అని చెప్పేసి వచ్చాడు. ఇప్పుడైతే మా వాడైతే లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రిపేర్ చేయడము. వాడికి నచ్చింది కదా, నేను హ్యాపీ, వాడు హ్యాపీ.
నేను కెమెరా చూస్తూ మాట్లాడుతుంటే మా వాడు స్టాచ్యూలో నిలబడి చూస్తున్నాడు. లాస్ట్ ఫైనల్గా స్కూల్కి వెళ్తున్నా అని చెప్పేసి బాయ్ చెప్పేస్తున్నాడు. లాస్ట్ ఫైనల్గా వచ్చేసి అయితే చూసారు కదా ఎంత గ్రేవీగా సూపర్గా వచ్చింది, కలర్ఫుల్గా చాలా బాగా ఉంది కదా. ఇది రైస్లో కంటే చపాతీస్లోకి అయితే సూపర్గా ఉంటుంది అనిపిస్తుందండి నాకైతే. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా బట్ టేస్ట్ అయితే కిరాక్ ఉందండి. మీరు కూడా ట్రై చేయవచ్చు, సూపర్గా వచ్చింది. మరి మీకు కూడా నచ్చిందా కర్రీ? మరి ఆలస్యం చేయకుండా మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అసలు కర్రీ చేస్తున్నంతసేపు నా ముక్కు అయితే ఆ కర్రీ మీదనే ఉందండి. స్మెల్ అనేది అయితే సూపర్గా వస్తుంది. అసలు ఏముందంటే కర్రీ చెప్పద్దిగా. మీకు కూడా నచ్చిందా మరి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి లైక్ చేయండి, మరి మర్చిపోకండి. మా వాడి లంచ్ బాక్స్కి అయితే కాబూలీ శనగలతో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు. మరి మీ ఇంట్లో మీరు ఏం ప్రిపేర్ చేశారు? మరి ఈ కర్రీ మీకు నచ్చిందంటే ప్లీజ్ ట్రై ఇట్, ఎందుకంటే సూపర్గా ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేయవచ్చు 100%. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.